సెమినార్కి వచ్చి మీటింగ్లో కూర్చుంటే కానీ నాకు ఈ విషయం అర్థం కాలేదు. బయట మనం ఎన్నో చూస్తుంటాం, ఎన్నో చేస్తుంటాం. ఫస్ట్ ఒక్కటే అండి, ఈ ప్రపంచంలో ఎవ్వరికి అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. నాకు అంతా తెలుసు, ఇది ఫేకు, ఇంతకు మించి ఏం ఉండదు, ఇలాంటిది ఏదైనా ఉంటే వదిలేసి వెస్టీజ్ ఏంటో అర్థం చేసుకోండి సార్. వెస్టీజ్ ఏంటో అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అర్థమవుతుంది. వెస్టీజ్లో ఒక మనిషి బ్రతకడానికి, పరిపూర్ణంగా బ్రతకడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంది సార్. బయట మనం ఏమైనా కంపెనీలో చేస్తే జీతం మాత్రమే వస్తుంది, బిజినెస్ చేస్తే లాభాలు మాత్రమే వస్తాయి. కానీ వెస్టీజ్లో జీవితానికి కావాల్సింది ప్రతి ఒక్కటి ఉంది. మనం బ్రతకొచ్చు, ఎదుటోడికి బ్రతుకునివ్వచ్చు, ఏమంటారు అసలు లోయర్ స్థాయి నుంచి, ఎంతో వెనుకబడిన స్థాయి నుంచి కూడా అందరం ఎక్కించవచ్చు. ప్రతి ఒక్కటి ఉంది వెస్టీజ్లో. మనం తీసుకోవాలే కానీ ఇందులో లేదంటూ లేదు. అది అర్థం చేసుకున్న తర్వాత నేను వెస్టీజ్లోకి వచ్చాను. లాస్ట్ బట్ వన్ ఒక్క విషయం అయితే చెప్తా. చాలా తక్కువ టైంలో నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, వెస్టీజ్ బిజినెస్ అంటే ఈవెంట్ బిజినెస్ అండి. ఇంట్లో కూర్చొని ఏమంటారు రోజులో టైం దొరికి అంత పనులు అయిపోయిన తర్వాత ఒక గంటన్నర దొరికితే నేను వెస్టీజ్ చేసుకుంటా అంటే కాదు. వెస్టీజ్ అంటే ప్రతిరోజు జరుపుకునే పండగ. ప్రతిరోజు మీటింగ్కి రావాలి, సెమినార్లకు అటెండ్ అవ్వాలి, డిఎల్సిపిలు, జూమ్ మీటింగ్లు, ప్రతిరోజు పండగే సార్. ఎవరైనా మీటింగ్కి రావాలి అంటే ఫోన్ చేయడానికి మొహమాట పడకండి. మీ ఇంట్లో ఫంక్షన్ అవుతానో పెళ్ళి అవుతానో ఫోన్ చేసి ఎలా ఇన్విటేషన్ ఇస్తారో, మనం ఒక పూట తిండి పెట్టడానికే వాళ్ళని అంత దర్జాగా పిలుస్తున్నప్పుడు, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ కుటుంబం 3 తరాలు మారిపోయే బ్రతుకును మనం ఇవ్వడానికి ఫోన్ చేస్తున్నప్పుడు దర్జాగా ధైర్యంతో ఫోన్ చేయండి ఎవరినైనా రమ్మని చెప్పడానికి. మీటింగ్లో సెమినార్లో అటెండ్ అవ్వకుండా వెస్టీజ్లో సక్సెస్ రావాలంటే మటుకు రాదు సార్. వెళ్ళకండి. నాకు ఏదైనా జాబ్ చేసేటప్పుడు కానీ ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం అలవాటు. నేను నార్మల్గా ఏమైనా స్వైప్ చేస్తున్నప్పుడు నేను మొబైల్లో రీసెంట్గా ఒక స్టోరీ విన్నాను సార్. నార్మల్గా మనకి తెలుగులో న్యూమరికల్స్ నెంబర్స్ ఉంటాయి కదా, 1, 2, 3 ఇట్లా. ఒకరోజు ఏంటంటే 9 నెంబరు నేను పెద్దోని ఏమంటారు నీకంటే నేను ఎక్కువ అని చెప్పి 8 నెంబర్ని ఒక చెంపదెబ్బ కొట్టిందంట. అలా నా పెద్దోడు నన్ను కొట్టింది కదా అని చెప్పి 8 నెంబర్ 7ని కొట్టిందంట. ఇలా రివర్స్లో 8, 7, 6, 5, 4, 3, 1 అందరూ చిన్నవాళ్ళని కొట్టుకుంటూ వచ్చారు. లాస్ట్కి 0 అనే నెంబర్ వెళ్ళి ఎక్కడో దాక్కుంది. 1వ నెంబర్ 0 కోసం వెతుకుతుంది. 0 ఏమనుకుంది, పెద్దోళ్ళందరూ చిన్నోళ్ళని కొడుతూ వచ్చింది కదా, 1 కూడా నన్ను కొడతారేమో అనుకుందంట. కానీ ఈ 1 వెళ్ళి 0 దగ్గరికి, భయపడకు, నేను నిన్ను కొట్టడానికి రాలేదు, ఎవడైతే అహంకారంతో పొగరుతో నేను పెద్ద నెంబరు నేను చిన్నోడిని కొట్టొచ్చు అని చెప్పి కొట్టడం 9 స్టార్ట్ చేసింది, అది నా వరకు వచ్చి ఆగింది. నేను కూడా నిన్ను కొట్టింది అనుకో, దానికి అర్థం ఉండదు. నేను 1, నువ్వు 0, నువ్వు వచ్చి నా పక్కనరా, మనం 10 నెంబర్ అవుతాము, ఎవడైతే మొదలు పెట్టిందో ఆ 9 బాగా కొట్టచ్చు అని చెప్పిందంట. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే సార్, మనిషి జీవితము ప్రేమ, అభిమానం, అనురాగాలు చాలా ఉంటాయి. కానీ డబ్బు ఏమంటారు చాలా ఎక్కువ పాత్ర పోషిస్తుంది సార్. డబ్బు లేక మన జీవితంలో ఎన్నో అవమానాలు కుటుంబం నుంచి కానీ, రిలేటివ్స్ నుంచి కానీ, సమాజం నుంచి కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధలు ఎదుర్కొని ఉండొచ్చు. ఈరోజు నేను 0 అనుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీతో జత కలిసి మిమ్మల్ని 10 నెంబర్గా తయారు చేయడానికి కావాల్సినంత మంది అప్లైనర్లు, లీడర్లు ఉన్నారు సార్. మీరు నిజంగా 10 నెంబర్ కావాలనుకుంటే మీరు నిజంగా 10 నెంబర్ కావాలనుకుంటే ఆ 1తో జత కట్టండి. చెంపలు ఎవరెవరు బాగలు కొట్టాలో మీరు దగ్గరికి వెళ్ళి బాగలు కొట్టాల్సిన అవసరం లేదు. మీ విజయం చూసిన రోజున మీ వాట్సాప్ స్టేటస్లోనో వీడియోల్లోనో ఇలా స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే 100 మంది చప్పట్లు కొట్టిన రోజున అదే వాళ్ళ చెంపలు బాగలు కొడుతుంది. సో నేను ఇక్కడ వెస్టీజ్లోకి వచ్చేటప్పుడు 1 అనుకోలేదు సార్. ఎందుకంటే నేను 1 అనుకుంటే నేను 10 నెంబరే అవుతా. నేను 2, 3 సున్నాలు అనుకున్నా, అంతకు మించిన నెంబర్ కావాలని నాకుంది. ఫస్ట్ మనలో ఉన్న నెగిటివ్స్ అన్నీ యాక్సెప్ట్ చేసి నిష్కల్మషంగా, అంటే 0 స్టేజ్ నుంచి నాకేం తెలియదండి, నేను వెస్టీజ్లో గెలవాలి, ఏం చెయ్యాలి అని మాత్రం మీ అప్లైనర్ని అడగండి. గెలుపు మీ దగ్గరికి రాకపోతే అప్లైనర్ పట్టుకొని అడగండి. ఓకే, నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.